అంతా ఓకే, ఇదే విషయంపై ఒకసారి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. కుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గతంలో 50,000కు పైగా ఆర్టీసీ ఉన్న కార్మికులు ఈరోజు 42,000కు అయిపోయినాయి. ఇంకొక విషయం ఏంటంటే టోటల్గా వారికి వాస్తవానికి గవర్నమెంట్ ఆర్టీసీ తనకు సంబంధించిన నియామకాలు చేసే బదులు కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్ననో మొన్ననో ఒక వారం 15 రోజుల క్రితం ఒక సర్క్యులర్ కూడా జారైంది. అంటే టెంపరీ బేసిస్గా మిమ్మల్ని తీసుకుంటున్నాము, 18,000 రూపాయలు కండక్టర్లకు, 22,000 రూపాయలు డ్రైవర్లకు అని, 22,000 రూపాయల కండక్టర్లకు, 15,000 రూపాయలేమో 18,000 రూపాయలేమో డ్రైవర్లకు, 100 రూపాయలు భత్తా అనుకుంటా. కాకపోతే వారికి ఎలాంటి బాధ్యత కూడా ఉండదు. ఈరోజు ఆ 12,000 కార్మికులు ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగస్తులు రిటైర్ అయ్యారో, లేకుంటే అనేక కారణాల వల్ల రిమూవల్ అయిపోయారో, లేకుంటే సస్పెన్షన్లో ఉన్నారో, వారిని పర్మనెంట్గా తీసుకునే బదులు ఒక కుట్రపూరితంగానే ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు ఈ కన్సల్టెన్సీ విధంగా వారి కాంట్రాక్ట్ బేసిస్ల మీద తీసుకుంటున్నారు. ఇంకొక విషయం మనం చెప్తున్నారు, దీని ద్వారా ఆటో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఆర్టీసీలో ఉచిత బస్ సర్వీస్ మొదలైపెట్టిన చెల్లి మా బతుకులు భారమైపోయాయని. ఇలాగే ప్రైవేట్ ట్యాక్సీ సర్వీసెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఈరోజు లాభపడుతుంది ఏంటంటే ప్రైవేటు బస్ సర్వీసెస్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు లాభపడుతున్నారు, ప్రైవేట్ ట్యాక్సీ సర్వీసెస్ ఎవరైతే అవుటర్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు లాభపడుతున్నారు. ఊబర్, ఓలా లాంటి వాళ్ళు, స్విగ్గీ లాంటి వాళ్ళు, ఆ ర్యాపిడో లాంటి వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా 100కు 100% సంపాదన పెంచుకుంటూ పోయారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు మనం అదే ఇప్పుడు మన రమ్య యాదవ్ గారు అన్నారు, అసలు ఈ పథకమే తీసేయాలండి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పథకం సంక్షేమ పథకాల వల్ల అందరికీ లాభం జరగకపోవచ్చు, అందరికీ అమలైనా కూడా కొందరు సంతోషంగా దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేయొచ్చు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇన్ని వేల మంది ఉద్యోగస్తులను ఇన్ని వేలకు కుదిస్తున్నారు అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నుంచి. అంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి నేటి వరకు మనకి ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉండేది. 10వ తరగతి పాస్ కాగానే మన జమానాలో పోయి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో పేరు నమోదు చేసుకుంటే ఏదో ఒక సందర్భంలో మనకు ఉద్యోగం వస్తుంది, కాల్ లెటర్ వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం అనేది మనం వెయిట్ చేసేది. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం జిల్లా స్థాయిలో కొన్ని అసోసియేషన్స్ ప్లస్ వాళ్ళు ఏముంటాయి, పర్ఫెక్ట్ నేమ్ నేను మర్చిపోయాను, అంటే వాళ్ళ ద్వారా ప్రభుత్వ ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకం జరుగుతుంది. నేను ఆర్టీసీలోనే కాదు, నువ్వు అనేక ప్రభుత్వ పంచాయరాజ్, మున్సిపాలిటీ, ఇంకా అనేక దాంట్లో మనం పోతే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, రికార్డ్ అసిస్టెంట్లు కానీ, ఎందుకంటే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కానీ అందరూ కూడా అవుట్సోర్సింగ్ ఇచ్చారు చాలామంది. అంటే మనము ఏదో ఒక ఉద్యోగము ఇది ఇట్లా చేస్తే ఇంకో 4 రోజులకు నాకు పర్మనెంట్ కాకపోదా, 5 నెలలకు 6 నెలలకు, నిజంగా ఆ ఉద్యోగం చేసే వాళ్ళ బాధ వర్ణనాతీతం ఉంటుందండి. వాళ్ళ యాజమాన్యాలకు ఎంత భయంతో ఉంటారంటే ఏదో అంటే వాళ్ళు ఏమైనా అన్నా కూడా తలదించుకొని పోయి, ఎందుకంటే రేపు పర్మనెంట్ అవుతుందో, ఇప్పుడు ఎందుకు వీళ్ళతోని ప్రశ్నించడం ఎందుకు, వీళ్ళని క్వశ్చన్ చేయడం ఎందుకు, తన సంక్షేమం కోసం ఏమైనా అడుగుదామంటే కూడా భయపడతారు. అలాంటి స్థితిలో ఇప్పుడు ఉద్యోగ భావం అనేక, అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలోనే అదే పరిస్థితి ఉంది. నేను ఒక ప్రభుత్వాన్ని నిందించాను, ఇంకో ప్రభుత్వాన్ని పోవడం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. రాజకీయ పార్టీలు ఏం చేసి ఎన్నికలు రాగానే మేము అందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాం. ఎంతమందిని గుర్తించారు, ఎవరెవరిని గుర్తించారు? అసలు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను, కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగస్తులను ఏ ప్రాతిపదికన నియమించుకుంటున్నారు? మెరిటా, మార్క్సా, శారీర దారుఢ్యమా, క్యాస్టా, దేన్ని, ప్రాంతమా? ఏ ప్రాంతం? తనకు నచ్చిన అధికారికి తెలిసిన వాళ్ళు ఉంటే, తనకు నచ్చిన నాయకుడికి తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళు ఉద్యోగాల్లో నియామకం అవుతారు. వాళ్ళతో సరే మంచి చెడు మనం ఎవిడెన్స్ చేయలేం కాబట్టి ఏ రకంగా అవుతున్నాయో పక్కన పెడదాం. కానీ ఎందుకంటే నిర్వీర్యం అయిపోతుందండి. మనము ప్రభుత్వ శాఖలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి ఈ గ్లోబలైజేషన్లో. మనం అన్నాం ఆర్టీసీలో ఇరుకు కూస్తుంటున్నాం. మీరు ఒకసారి హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ జనరల్ బోగిలో ప్రయాణం చేయండి. ఢిల్లీకి కానీ, విజయవాడకి కానీ, హైదరాబాద్కి కానీ కాలు పెట్ట సందు ఉండదు. రైల్వేలో చాలా బాత్రూమ్లలో కూర్చుంటారు, ఉయ్యాలలు కట్టుకుంటారు. అంటే సంక్షేమం కోసం ఒక వాటిని మీడియా వెలికి తీయాలి. చాలా సంతోషం నాకు ఆర్టీసీ మీద మీరు చర్చ పెట్టినందుకు. ఎందుకంటే ఒక మహిళలు సుదీర్ఘంగా ఎదుర్కొంటున్న సమస్య, మహిళలు సుదీర్ఘంగా లాభపడుతున్న ఈ ఒక సంవత్సరం నుంచి లబ్ధి పొందుతున్న ఒక సంక్షేమ పథకం కూడా. ఎందుకంటే అందరూ ఒక సంక్షేమ పథకం పట్ల సంతృప్తిగా ఉండరు. బాధలు ఏదైతే పడతారో ఇది ఎందుకు పెట్టినరా అంటారు. ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా పేదవాడికి అది సంతోషం, మధ్యతరగతి లైట్ తీసుకుంటాడు.
అంటే అందుకే నేను ఏమంటున్నానంటే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న సందర్భం ఇప్పుడు మన రమ్య యాదవ్ గారు ఒక మాట చెప్పారు సార్, నేను సోషల్ మీడియాలో నన్ను తిట్టిన వీడియోని నేను పెడితే ఇంత ఇన్ని మిలియన్ల మంది చూశారని, మీరు ఇమీడియట్ గా సజ్జనార్ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్లస్ పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురికి కూడా ట్యాగ్ చేస్తూ మీరు వాళ్ళ ఎక్స్ లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. మేబీ చర్యలు తీసుకుంటారని ఆశిస్తూనే మీరు ఫిర్యాదు చేయండి. లెటర్ చర్యలు తీసుకోకపోతే తర్వాత ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయండి మీ స్థాయిలో. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ మహాలక్ష్మి ద్వారా ఎవరైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం వెంటనే ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి కార్మిక శాఖ మంత్రితో, ఉన్నతాధికారులతో. అసలు మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంది, వాళ్ళ పట్ల కండక్టర్ డ్రైవర్లు వివరిస్తున్న తీరు, అసలు మహిళలకి బస్సులు సరిపోతున్నాయా, పురుషులు మహిళలు బస్సు ఎక్కడం ద్వారా జరుగుతున్న ఇబ్బందులు ఏంది, ఇవన్నీ ఒకసారి సమీక్ష చేసుకొని ఉన్న బస్సులతో పాటు కొన్ని బస్సుల్ని ఇంకా కొనుగోలు చేసి, ఎందుకంటే వాళ్ళ సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని మీరు చెప్తున్నప్పుడు మీరు ఆ బస్సు ప్రయాణాలు ఒక టైమింగ్ పెట్టి చార్ట్అవుట్ చేసేసి ఈ టైంలో వీళ్ళకి. ఇంకొకటి అండి, 1,00,000, 2,00,000 జీతాలు తీసుకున్న ఉద్యోగస్తులకు ఎందుకు ఇందులో ఫ్రీ, కోటాను కోట్ల రూపాయలు ఆ మహిళలకు ఎందుకు ఇందులో ఫ్రీ? నేను ఏంటంటే కొంతమంది కట్ ఆఫ్ చేసేయాలి, రేషన్ కార్డు కూడా పరిగణలోకి తీసుకోవాలి. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి దీంట్లో ఉచితం అనాలి, లేదా ఈ వయసు నుండి ఈ వయసు వరకే అని చెప్పాలి, లేకుంటే సందర్భం చూడాలి. అంటే నేను ఈ మధ్యలో ఒక ఒగ్గు కథ విన్నానండి. ఒక ఆమె లేడీ అంటది అన్నట్టు, నా తెలుగు వస్తే ఆధార్ కార్డు తీసుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అవతల వాడే నన్ను దేవుడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది భర్తను. ఆధార్ కార్డు తీసుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అవతల పడతాడ. ఇక నువ్వు నన్ను దొరకబట్ట, నేనైతే ఏది పడితే అది ఎక్కి తిరుగుతూనే ఉంటా రాష్ట్రం అంతా, నువ్వు నన్ను ఎట్లా దొరకబడతావు చూస్తా ఉంటుంది భర్తను. అంటే నేను అనేందంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. నేను అనేందంటే ఒక మహిళ, ఒక ఆధార్ కార్డు ఉన్న మహిళ ఎన్నిసార్లు ఎక్కుతుంది బస్సు, ఎన్నిసార్లు పర్మిట్, ఇన్ని కిలోమీటర్ వరకు ఆమెకు ఉచితం రాష్ట్రంలో, ఒక రోజుకి ఎన్నిసార్లు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అంతే రివ్యూ లేని ఏ శాఖ మీద ప్రభుత్వాలు రివ్యూ పెట్టుకోవాలా, ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమం అని చెప్తుందండి. ఆ సంక్షేమం అందజేస్తున్న సందర్భంలో రివ్యూ పెట్టుకొని వైఫల్యాల మీద ఎట్లా చేసుకోవాలి, ఎట్లయితే మేము ఇంకా ప్రజలకు దగ్గర అవుతాం, ఎట్లయితే మహిళలకు దగ్గర అవుతాం, ఈ మహిళలకు ఏమంటారండి. ఇదే విషయంపై ఒకసారి శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. కంక్లూడ్గా శ్రీదేవి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో